హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తుంటే సడన్గా స్టక్ అయిపోతుంది. మరి దాన్ని మనం ఎలా రిజ్యూమ్ చేయాలి, దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, స్టక్ కావడానికి గల కారణాలు ఏంటి, మనం ఏం చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మన ఏదైతే ఛానల్ ఉందో దానికి స్విచ్ అయ్యి ముందుగా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయాలి. ఆ లోగో మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఆప్షన్స్లో యూట్యూబ్ స్టూడియో అంటే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవుతుంది. మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసింది స్టక్ అయ్యింది, ఇక్కడ చూసారా, ఈ వీడియో పెండింగ్ అని ఉండి అప్లోడింగ్ 31% అని ఆగిపోయింది. నాకు అది ఇంటర్నెట్ సరిగ్గానే ఉంది, సడన్గా ఆగిపోయింది. ఏంటి ప్రాబ్లం, మరి దీనికి ఎలా సొల్యూషన్ అని గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేశా. యూట్యూబ్ వీడియో స్టక్కింగ్ ఆన్ ప్రాసెసింగ్ అప్లోడింగ్ అని టైప్ చేస్తే గూగుల్ సపోర్ట్ టీమ్ ఏమనిచ్చింది, ఇక్కడ వీడియో స్టక్ డ్యూరింగ్ అప్లోడింగ్, ఫైల్ టైప్ అండ్ సైజ్, వీడియో ఫార్మాట్ చేంజెస్ ఇట్స్ సైజ్ టు మేక్ యువర్ అప్లోడ్ ఫాస్టర్ అండ్ కోడ్ యువర్ వీడియోస్ అండ్ ఫాస్టర్ రికమెండేషన్. స్లో ఇంటర్నెట్ కనెక్షన్ అయినా ఉండొచ్చు ఉంది, లేదా హెవీ అప్లోడ్ ట్రాఫిక్ అని ఉండొచ్చు. మనం అప్లోడ్ చేసిన టైంకి వేరే వాళ్ళు ఎవరైనా అప్లోడ్ చేస్తే కూడా అప్లోడింగ్ స్టక్ అవుతుంది అని ఉంది. నెక్స్ట్ వీడియో క్వాలిటీ అనేది హయ్యర్ క్వాలిటీ వీడియోస్ టేక్ లాంగర్ టు అప్లోడ్, 4K వీడియోస్ టైప్ లాంటివి మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది అంటుంది. సో 1080p వీడియో నార్మల్ టైంలోనే అప్లోడ్ అవుతుంది. సో ఓకే, మనది 1080p వీడియోనే కాబట్టి అంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇంకేమైనా ఎర్రర్స్ ఉంటాయా చూద్దాం. కామన్ అప్లోడింగ్ ఎర్రర్స్ వచ్చేసి షార్ట్స్ ఆడియో లైబ్రరీ కమర్షియల్ యూజ్ అండ్ పెయిడ్ ప్రమోషన్, వీ హ్యావ్ ఎన్కౌంటర్డ్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్, సర్వర్ హ్యాజ్ రిజెక్టెడ్ ద ఫైల్ అండ్ ఎర్రర్ అక్కర్డ్ వైల్ సెండింగ్ డాటా, ఇలా చాలా ఉన్నాయి. రిజెక్టెడ్ ఫైల్, ఫెయిల్డ్, డైలీ అప్లోడ్ లిమిట్ రీచ్డ్, ఏ సెక్యూరిటీ ఎర్రర్ హ్యాజ్ అక్కర్డ్, కాంట్ అప్లోడ్ యువర్ ఛానల్ స్టేటస్, ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో మరి ఇదంతా ఓకే. మన వీడియో సడన్గా ఫ్రీజ్ అయితే, సడన్గా స్టక్ అయితే అప్లోడింగ్ అప్పుడు మరి మనం ఏం చేయాలి? సో ఇక్కడ మనం సింపుల్గా యూట్యూబ్ స్టూడియోకి వచ్చేసి క్రియేట్ దగ్గర అప్లోడ్ వీడియో, అంటే మనం ఏదైతే వీడియో స్టక్ అయిందో అప్లోడ్ చేసేటప్పుడు సేమ్ అదే వీడియోని మళ్ళీ మనం అప్లోడ్ చేయాలి. అదే ఫైల్ని అప్లోడ్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా అప్లోడింగ్ స్టార్టింగ్ అయింది చూసారా, 32% అప్లోడెడ్, అది స్టార్ట్ అయిపోయింది అప్లోడింగ్. అయితే మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు స్టక్ అయిందో అదే వీడియోని మనం అప్లోడ్ చేసినప్పుడు ఇంకో వీడియో లాగా రాదు. ఒకవేళ మీరు అలా స్టక్ అయినప్పుడు ఆ వీడియోని డిలీట్ చేసి మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేయాల్సిన పని లేదు. ఆ వీడియో అప్లోడింగ్ స్టక్కింగ్లో ఫ్రీజింగ్లో ఉన్నప్పుడే మీరు సేమ్ వీడియో ఫైల్ని క్రియేట్లోకి వెళ్ళి అప్లోడ్ ఫైల్కి వెళ్ళి సేమ్ ఫైల్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అప్లోడింగ్ అనేది ప్రీవియస్ వీడియోనే మనకు కంటిన్యూ అవుతుంది. ఆ ఫ్రీజింగ్ అనేది పోయి వీడియో అప్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం, మనకి ఇది టైం తీసుకుంటుంది. టైం తీసుకొని 100% వచ్చే వరకు నేను మీకు ఇది చూపిస్తాను. సరే 42% and then 58%, 100%. సో ఇలా మనం అప్లోడ్ చేసిన వీడియోకి మనం థంబ్నెయిల్ కూడా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, హెచ్డి ప్రాసెసింగ్ అప్ టు 37 minutes లెఫ్ట్ అని ఉంది. సో అంటే ప్రాసెసింగ్ అనేది లోపల అయిపోతుంది, అప్లోడింగ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ మనం థంబ్నెయిల్ చేంజ్ చేయాలి కాబట్టి అప్లోడ్ థంబ్నెయిల్ దగ్గర క్లిక్ చేసి మీ థంబ్నెయిల్ ఎక్కడైతే ఉందో ఆ థంబ్నెయిల్ పాత్కి వెళ్ళి ఆ థంబ్నెయిల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటే ఆ థంబ్నెయిల్ లోడ్ అయిపోతుంది, అప్లోడింగ్ అయిపోతుంది, సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. సో ఇలా మనకు స్టక్ అయిన వీడియోని మనం ఈజీగా అన్ఫ్రీజ్ చేయొచ్చు, స్టక్ అయిన దాన్ని రెజ్యూమ్ చేయొచ్చు, అప్లోడింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ చిన్న ట్రిక్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ ట్రిక్ ఆల్రెడీ ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు ఈ ట్రిక్ ఫాలో అయ్యి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.